దేశ పోరాటం కోసం మద్దతు ఇచ్చినటువంటి సిపిఐఎం నాయకులు, మరి అదేవిధంగా అన్ని బీసీ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ, నేటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా స్థానిక ఎలక్షన్లో ఎలాగైనా బీసీలకు న్యాయం జరగాలి, ఇన్నేళ్ళు న్యాయం జరగలేదు, అత్యధికంగా ఉన్న బీసీలకు ఏ రకంగానే న్యాయం జరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో 42% సర్వే, అంటే ఇంటింటి సర్వే చేయించి 42% రిజర్వేషన్ కల్పించాలి వీళ్ళకనే ఉద్దేశంతో వీళ్ళకు మన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంటుకు పంపిస్తే, మన తెలంగాణలో గెలిచినటువంటి 8 మంది ఎంపీలు ఉండి ఇంతకుముందు తెలంగాణకు బడ్జెట్ తెచ్చే విషయంలో 0లో ఉన్నారు. ఇప్పుడు మరి బీసీలకు 42% ఇస్తే కూడా ఆ 42% కూడా వాళ్ళు కేంద్రానికి తెలపలేక వెనుకడిగేసి, మన తెలంగాణలో సిగ్గు లేకుండా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణలో ఈరోజు సిగ్గు తప్పి ఎక్కడ బీసీలు మాకు దూరం అవుతారు, ఈరోజు బీసీలంతా ఏకమవుతున్నారు, బీసీలను ఏ రకంగానైనా విడదీయాలనే ఉద్దేశంతో బీజేపీ ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నారు. అయ్యా, ఒక సూటిగా ప్రశ్న, మీరు ధర్నాలో పాల్గొనమని మీకు ఎవరు చెప్పిండ్రు? రాష్ట్ర గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి 42% అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి, మరి గవర్నర్కు, రాష్ట్రపతికి ఇస్తే, మీ నాయకుడు అయినటువంటి బీసీ నాయకుడు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిల్ పాస్ చేయకుండా ఈరోజు తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ధర్నేశారు. మరి అదేవిధంగా 10 సంవత్సరాలు గవర్నమెంట్ పాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆనాడు బీసీ మాట ఎత్తకుండా ఈనాడు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఇస్తే వాళ్ళు రాజకీయ ఉనికి కోసం బీసీలకు మేము కూడా మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఇక్కడున్న బీసీ మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఆయన బీసీ గల వేడింపించాడు. ఒక మంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో ఆయన వాసించవచ్చు, మా బీసీలు ఇంత పర్సెంట్ ఉన్నారు, మా వాటా మా బీసీలే కావాలి, నేను ఒక బీసీ మంత్రుడు అని చెప్పేది పోయి ఇలా బీసీలకు ఇవ్వకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అవుతాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నంత వరకు బీసీలకు ఇవ్వడానికి అన్ని రకాలుగా అందరి నాయకులతో, సీనియర్ నాయకులతో అందరితో చర్చించి వాళ్ళకి 42% వేయడానికి సిద్ధమై ఉంటే ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కూడా సిగ్గు లేకుండా బీసీల తరఫున మేము మద్దతు అంటున్నారు. మరి అందరూ కలిసి బీసీలు, బీజేపీ నాయకులు కలిసి సెంట్రల్లో ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ దగ్గరికి పోతారా? మరి ఏడుకోదాం చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం, మా వెనకారండి, బీసీలకు మీరు కూడా మద్దతు ఇచ్చినట్లే ఉంటుందని మేము కూడా మద్దతు ఎంతలో మా ఎంపీలు కేంద్రంలో కానీ ధర్నేశాబ్ మీరు ఎటు పోయినరు, కేంద్రం కూడా రాకుండా ఢిల్లీలో మన ధర్నేశాబ్ రాలేదు, ఈరోజు ఏదో బీసీలని మీ మీద ఉద్ధరిస్తామని చెప్పి ధర్నాలు చేస్తూ ఉండడానికి స్థితి ఉండాలి. మరి ఏం తెలియదు బీసీలకు మద్దతు ఇస్తామని చెప్పుకుంటూ మీ మద్దతు ఏడుంది? మీరు 8 మంది మీరు ఎంపీలు ఉన్నప్పుడు కేంద్రంలో ధర్నా